దేవ, మిథున వాళ్ళు వెళ్తూ ఉంటే పోలీస్ అయితే వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరిని ఆపుతూ ఉంటాడు. అలా ఆపగానే ఎక్కడ్రా పిట్టను అని అడుగుతూ ఉంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు జాగ్రత్తగా మాట్లాడు అని పోలీస్కి అయితే దేవ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. పిట్ట పెట్టలాడుతుంది అని చెప్పేసి వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు పోలీస్. అలా మిథునని చూస్తూ మీరు పిట్టలాడుతుంది, ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి మిథున చాలా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక దేవ అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అని అనేసరికి ఎక్కడ పెట్టావు, దీని రేట్ ఎంత అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడుతున్నాడు వీడు అనేది మిథున షాక్ అవుతూ ఉంటుంది. దేవ ఎత్తికైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, నోరు జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పానా, ఎందుకు అలా నోరు జారేసుకుంటున్నావు అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఏంట్రా నీ సొంత పెళ్ళాన్ని అన్నట్లుగా ఫీల్ అవుతున్నావు, నీ సొంత పెళ్ళాన్నైనా అలా అంత దీనిగా ఫీల్ అవ్వవేమో అని పోలీస్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి అవును తిను నా భార్యే అనేది అంటూ ఉంటాడు. తిను వైఫ్ ఆఫ్ దేవ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా మిథునని దగ్గరికి తీసుకొని దేవ అయితే నా భార్య అని పోలీస్కి చెప్పేసరికి మిథున అయితే దేవకాశ్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి దేవయేనా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక దేవ అలా చెప్పేసరికి దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నిజంగా దేవ మనసులో నేను ఉన్నాను, బామ్మ చెప్పింది నిజమే అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక నా భార్య జోలికి వస్తే మాత్రం బాగోదు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పోలీస్కి. ఇక పోలీస్కి వార్నింగ్ ఇస్తున్న దేవ వైపు చూస్తూ ఉండిపోతుంది మిథున.